ప్రైజ్ ద లార్డ్. పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా శుభాభివందనాలు. బాగున్నారా? యేసయ్య మీ అందరినీ ఆశీర్వదించునుగాక. అనుదిన వాత్సల్యత అను నేటి వాక్య ధ్యానాంశాన్ని ఉదయకాలం ధ్యానించుకుందాం రండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుంచి యెషయా ప్రవచన గ్రంథం 54వ అధ్యాయము 8వ వాక్య భాగములో 3వ లైన్ నేను చదువుతాను. వీలైతే బైబిల్ తెరిచి వాక్యాన్ని గమనించండి. నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును, యేసయ్యకి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్లారా, ఈ చదవబడిన వాక్య భాగంలో నుంచి ప్రభు ఈ ఉదయకాలం నీతో సూటిగా మాట్లాడుతున్నాడు, నీ కుటుంబంతో సూటిగా మాట్లాడుతున్నాడు. దేవుని ప్రజలారా, దైవ జనాంగమా, మీ అందరితో ప్రభు మాట్లాడుతున్నాడు. నిత్యమైన కృపతో నేను నీకు వాత్సల్యత చూపుదును. ఎంత గొప్ప మాట! ఈ మాట వినగానే నీ గుండెల్లో నెమ్మది కలిగింది కదూ? ఈ మాట వినగానే కాస్త ఆదరణ కలిగింది కదూ? ఈ మాట వినగానే నీ జీవితంలో దేవుడు నన్ను మర్చిపోలేదు, ఆయన నా పక్షమున ఉన్నాడు అనే కాన్ఫిడెన్స్, ధైర్యం నీకు కలుగుతుంది కదూ? నిజమే బిడ్లారా, యేసు ప్రభు దగ్గరికి వచ్చిన ఏ ఒక్కరిని కూడా ఆయన త్రోసివేసే దేవుడు కాదు, పాడవేసే దేవుడు కాదు. పోరా, నీ కర్మ, నువ్వు ఇలా చేశావు, ఇది నువ్వు అనుభవిస్తున్నావు, నీ కర్మరా, నేనేమి చేయలేను. నమ్మి నీకు ఉద్యోగం ఇస్తే పాడు చేసుకున్నావు, నమ్మి నీకు సంఘాన్ని ఇస్తే సాక్ష్యాన్ని పోగొట్టుకున్నావు, నమ్మి నేను నీకు కుటుంబాన్ని ఇస్తే కుటుంబాన్ని చూసుకోకుండా పాడు చేసుకున్నావు. నీ కర్మ అనే దేవుడు కాదు. ఈ ఉదయకాలం నీతోనే మాట్లాడుతున్నాడు. వాత్సల్యత లేక బాధపడుతున్నావేమో, దేవుని కృప వెళ్ళిపోయింది, అందుకే ఈ చుట్టూతో ఈ శ్రమలను దిగులు పడుతున్నావేమో, భయపడాల్సిన అవసరం లేదు. వ్యాపారంలో నష్టపోయావా? వెళ్ళకూడని మార్గాల్లోకి వెళ్ళి పతనం అయిపోయే పరిస్థితులు వచ్చాయా? స్నేహితులు మోసం చేశారని సంఘాన్ని మానేసావా? నాకు ఏ మేలు జరగట్లేదని దేవుణ్ణి విడిచిపెట్టేసి ఈ రోజున నువ్వు ఒక ప్రశ్నార్థకంగా మిగిలిపోయావని కృంగిపోతున్నావా? భయపడాల్సిన అవసరం లేదు దేవుని ప్రజలారా. ఈ ఉదయకాలం అందుకేనేమో దేవుడు నిన్ను ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. దైవజనంగమా, దేవుని ప్రజలారా, సూటిగా ఒక ప్రశ్న దేవుడు నీ ముందుంచాడు. నేనెవరినో తెలుసా? కృపను చూపించే దేవుణ్ణి. నేనెవరినో తెలుసా? వాత్సల్యత చూపే దేవుణ్ణి. నేనెవరినో తెలుసా? దయ చూపించే దేవుడిని. మీ అందరికి తెలుసు కదా, పాపాత్మురాలు భయంకరంగా పాపం చేస్తూ పట్టబడి రాళ్లతో కొట్టబడుతున్న సమయంలో యేసు ప్రభులు వారు ఎదురెళ్ళి ఆమె దగ్గరికి వచ్చి, అమ్మా, ఇక మీదట నువ్వు పాపం చేయొద్దు అని ఆమెకు చెప్పాడు. మీలో ఎవడు పాపం చేయలేదో మొదట రాయి వేయండి అని చెప్పాడు. అలా ఏదో గీస్తే ఆ గీతలో వచ్చిన ప్రజలందరి దోషాలు కనబడ్డాయి. నేనంట, ఆఖరి క్షణాల్లో కూడా వెళ్ళి ఆమెను కాపాడిన దేవుడు నిన్ను విడిచిపెడతాడా? నిన్ను కాదంటాడా? నువ్వు నీ పరిస్థితులన్నిటిలో నువ్వు కృంగిపోతున్నావేమో, ఆయన ఎన్నడూ చేయి విడిచిపెట్టడు. ఇప్పుడైనా పశ్చాత్తాపడి ప్రభు సన్నిధిలో ఒప్పుకొని, దేవా, నాకు కృప చూపించవా? దేవా, నీ కృప లేకపోతే నేను బ్రతకలేనయ్యా, నీ కృప నాకు కావాలి అని ప్రభుని అడిగితే ఖచ్చితంగా మరలా కృపను పంపుతాడు. వాత్సల్యత అంటే దయా దాక్షణ్య పూర్ణుడు గనుక నీకు దయ చూపించి లేవనెత్తుతాడు. పౌలు గారు, అతనిలో ఇంత లోపమైన తప్పైనా ఉందా అండి? ఏమీ మనకు కనబడదండి. అయినా శరీరములో ఏదో ఒక శ్రమ పెట్టాడు. తట్టుకోలేకంటాడు, అయ్యా, ఈ శ్రమ నేను తట్టుకోలేకపోతున్నానయ్యా, ఈ బాధ నేను తట్టుకోలేకపోతున్నానయ్యా, నేను ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతున్నాయి కానీ నా జీవితంలో అద్భుతం లేదయ్యా, నేను తట్టుకోలేకపోతున్నానయ్యా, స్వస్థపరచు అని ప్రార్థన చేస్తుంటే యేసయ్య అంటాడు, పౌలా, భయపడకయ్యా, నా కృప నీకు చాలును, బలహీనతలో నా శక్తి పరిపూర్ణంగా నీ మీదకు వస్తుందన్నాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. దైవ జనాంగమా, విన్నారు కదా, కృంగిపోకు. ఆయన నీ బాధలో ఎంత వేదనైనా, దుఃఖమైనా, శ్రమ అయినా నలిగిపోతున్నావేమో నాకు తెలియదు, కానీ
దానిలో నువ్వు దేవుణ్ణి వేడుకోగలిగితే ఆయన నీ మీదికి కృప పంపుతాడు. ఆయన నీ మీదికి దయా వాత్సల్యత చూపించి విడిపించి నీ నోటి నిండా నవ్విచ్చి నడిపిస్తాడు. ఒకటే నేను నీకు చెప్పదలిచిన మాట, దేవుని సన్నిధిలో నిలిచి ఉండు, ఆయన గొప్ప కార్యం నీ ఎడల చేయునుగాక. దేవుడి మాటలను దీవించునుగాక. తలలు వంచండి, కళ్ళు మూయండి. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన దేవా, నిత్యమైన వాత్సల్యత కొంతకాలము కాదు నాయనా, నిత్యము వాత్సల్యత చూపే దేవుడవు. కంగారు కలవరు పడుతున్న ప్రజలను వాత్సల్యత దయతో నింపి నడిపించి రాకడకు సిద్ధపరచమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ప్రియమైన దేవుని బిడ్లారా, అనుదిన వాత్సల్యత ప్రతిరోజు వింటున్నారు కదూ. అనేకులకు షేర్ చేయండి, తెలియపరచండి. దేవుడు మిమ్మలను దీవించును గాక. ఆమేన్.